ఆలించి దరి చేర్చవమ్మా శ్రీబోయకొండలో బ్రహ్మాండ పూజిత శ్రీబోయకొండలో బ్రహ్మాండ పూజిత గంగమ్మ తల్లిగా కొలువైన దేవత కొలువైన దేవత మిక్కిరి పొగడుతూ ప్రతి సంవత్సరం ఈ యొక్క శ్రావణ మాసంలో చిన్న పిసర కొనాలన్నా కూడా 15,000 రూపాయలు ఉంది. కాబట్టి మనం వరలక్ష్మి వ్రతం చెయ్యలేమని చెప్పి, కానీ ఎవరో కూడా అలా అన్యదా భావించద్దండి. రూపించుకోవడం మాత్రం కాదు, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవడం మాత్రమే. మీకు చేకరైనంత అవకాశం ఉన్నంత చీర పూలు గాజులు అక్కడ పెట్టుకొని మీకు వీలైనటువంటి నైవేద్యాలన్నీ వండుకుని అమ్మవారికి పెట్టి భక్తి శ్రద్ధలతో ఆవిడ నామాన్ని మనసులో తలుచుకుంటూ ఆవిడని స్మరించుకుంటే చాలు. దయచేసి ఈ యొక్క వ్రతం చేయడం వలన వివాహమైనటువంటి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యం కలుగుతుంది. శ్రీ పాలకనక దుర్గమ్మ వారి యొక్క మహిమలు ఆవిడ లేదు. ఈ శ్రావణ మాసంలో ఆఖరి రోజైనటువంటి శుక్రవారం నాడు, అంటే వచ్చే నెలలో 11వ తారీఖున ఈ ఆలయంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి పూజ చేస్తారు. అనగా అమ్మవారిని వివిధ రకాలైనటువంటి కాయగూరలతోనూ పండ్లతోనూ అలంకరిస్తారు. సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక్క రోజు జరిగేటువంటి ఆ రోజున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. ఆ యొక్క శాకాంబరి ఉత్సవానికి ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు భక్తులు ఉంటే మీకు తోచిన ధన సహాయం చేయొచ్చు. అక్కడ పేరు రాస్తున్నారు. ఇవాళే కాదు, 11వ తారీఖు లోపల మీ అవకాశాన్ని బట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే. మరొక ముఖ్యమైన విషయం, కూరలతోనూ వివిధ రకాలైనటువంటి చీరలతో అలంకారంతో చేస్తారు. కాబట్టి ఆ చీర కానీ అలంకారం కానీ మీ భక్తులు ఎవరైనా ఇవ్వాలనుకుంటే పేరు రాయించుకుంటే ఆ పేర్లన్నీ లాటరీ తీసి ఎవరి పేరు వస్తే వాళ్ళ చీర మాత్రమే కడతాము. చాలా సంవత్సరాల బట్టి మీ అందరికీ తెలుసున్నదే. దానికి కూడా ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు పేరు ఇచ్చి మీ ఫోన్ నెంబర్ దాని మీద వేయించుకుంటే అమ్మవారికి చీర ఇవ్వాల్సి ఉంటుంది. దయచేసి అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల వివరాలు ఏవైనా నన్ను సంప్రదిస్తే చెప్తాను. ఈ యొక్క పూజా కార్యక్రమం పూర్తయింది. వరుసగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని లైన్లో తీర్థం ప్రసాదం తీసుకోవాలండి. Sonalo talaga. Alex ko.
అర్జున అలాగే ఉంటుంది మరి. సురభ నుంచోడు సారి. శ్రీమాత్రే నమః. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, దన్నులో వేల్పుటమ్మల మనమ్ముల యుండెడియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాదీక్షుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని చెప్పి పోతన గారు చెప్పినట్టుగా శ్రావణ మాసంలో ఈ రోజు వరలక్ష్మి వ్రతం అనేటువంటి అత్యంత పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లా తాళరేవు మండలం మల్లవరం శివారు గ్రాంట్ ఓఎన్జీసీ వద్ద, అలాగే యానం నుంచి గిరియాంపేట వెళ్లే రోడ్డు పక్కన వేయించేసి ఉన్నటువంటి శ్రీ పాలకనక దుర్గమ్మ వారి ఆలయం ముందు ఈ రోజు ఉదయం నుండి కూడా ముందుగా విఘ్నేశ్వర స్వామి వారికి క్షీరాభిషేకము, దూర్వాయుగ్మ పూజ, తదనంతరం అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా లలిత అష్టోత్తరంతో శ్రీ సూక్త సంపుటి చేత కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగి తదనంతరం భక్తులందరికీ కూడా వారి వారి గోత్రనామాల చేత కుంకుమ పూజా కార్యక్రమాలు చేసి అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందిస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఈ రోజు రాత్రి 8-9 గంటల వరకు భక్తులు కొనసాగుతూ ఉంటారు. మామూలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ అమ్మవారంటే భక్తులందరికీ కూడా చాలా నమ్మకమైనటువంటి అమ్మవారు. భక్తుల కొంగు బంగారంగా పిలుచుకుంటారు. అమ్మవారు చాలా మందికి కలలో కనిపించి జరగబోయేటువంటి విషయాలు కూడా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా పాలించేటువంటి తల్లిని, పాల వంటి ముఖం కలిగినటువంటి తల్లిని పాలకనక దుర్గమ్మగా పిలుచుకుంటాము. ఈ శ్రావణ మాసంలో ఆఖరి రోజైనటువంటి అనగా వచ్చే సెప్టెంబర్ 11వ తారీఖు శుక్రవారం నాడు అమ్మవారిని శాకాంబరిగా అలంకరించబోతున్నాము. ఆ రోజు అమ్మవారి సన్నిధిలో చండీ పారాయణ, శ్రీ సూక్త హోమం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు కూడా ఈ ఆలయంలో అత్యంత వైభవంగా భక్తులందరి సహాయ సహకారాల చేత అమ్మవారి అనుగ్రహం చేత జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు వరలక్ష్మి వ్రతం స్త్రీలకి సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలగడానికి స్త్రీలందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క వరలక్ష్మీదేవిని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ రోజు ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని పూజిస్తారో వారందరికీ కూడా భర్త క్షేమము, సంతానాభివృద్ధి కలుగుతుంది అని చెప్పబడి ఉంది. ఈ విధంగా అమ్మవారి అనుగ్రహంతో చుట్టుపక్కల భక్తులందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. గ్రాంట్ గ్రామం, ఇలాగే మా గ్రాంట్ గ్రామం పాలకనక దుర్గమ్మ వెలిసిన కారణంగా ఈ చుట్టుపక్కల గ్రామం నుండి ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని ఎంతో సంతోషంగా పూజలు జరిపిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు జరిపిస్తున్నారు. ఈ శ్రావణ మాసం వరలక్ష్మి పూజ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా రావాలని, ప్రతి గ్రామం నుండి రావాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే దశమి కూడా ఈ అమ్మవారి కార్యక్రమాలు ప్రతి ఏటా ఎలా జరుగుతుందో అంతకన్నా ఎక్కువగా ఘనంగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన శర్మ గారికి, గ్రామ పెద్దలకి అందరికీ నాకు నమస్కారం. మండలం పీమలవరంలో గ్రాంట్లో వెలిసినటువంటి పాలకనక దుర్గమ్మ అమ్మవారు ఆలయం వద్ద ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా పూజా కార్యక్రమం జరగబడుతుంది. కావున పరిసర గ్రామాల ప్రజలందరూ వచ్చి భారీ ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరి ఇంత ఘనవిజయం జరుపుకున్నటువంటి అమ్మవారు పూజా కార్యక్రమాల్లో మన శర్మ గారు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థి వర్షతో శ్రావణ మాసే శుక్లపక్షే నవమ్యాం భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం పేర్లు మాత్రమే చెప్పాలి. తల్లి భార్యాభర్తల గోత్రం పక్క పేరు, భార్య పేరు ఒకసారి చెప్పేయాలి, ఒకసారి ఎందుకు చెప్పేయాలి. అలాగా సతీష్ నామదేశ పర్వతి కామేశ్వరి నామదేవత్యా సహకుమానం రఘుగోత్రస్య నాగూర్ నామదేశ పర్వతి జ్యోతి నామదేవత్యా సహకుమానం రఘుగోత్రస్య వెంకటేశ్వర నామదేశ పర్వతి కాసుల నామదేవత్యా సహకుమానం రఘుగోత్రస్య రెండు పేరు చెప్పేయండి. గంగాధర నామదేశ ఈశ్వరి నామదేవత్యా సహకుమానం రఘుగోత్ర